గోరఖ్ప్రస్ వారి మధుర గాథల్లో 10వ గాథ తెలివిగల భల్లూకం. ఒక అతను వేటకు బయలుదేరాడు. ఓ తుపాకీ పట్టుకున్నాడు, పొడవైంది. భుజం మీద ఏమో మందుగుళ్ళు పెట్టుకున్నాడు. ఎదురుగా ఉన్న పర్వతం మీదకి ఎక్కుతూ ఉన్నాడు. అలా చాలా దూరం పురోగమించాడు, వెళ్ళాడు అనమాట ఆ పర్వతానికి మీదకి. ఆ పర్వతాన్ని ఆనుకుని 1000 అడుగుల లోతున ఒక లోయ కూడా ఉంది. పర్వతం పక్కనే ఉండేది లోయే కదా ఎక్కువ. సన్నటి బాట ఆ పర్వతం మధ్య నుండి లోయ వరకు ఆవలి తీరం, లోయలో ఆవలి తీరం వరకు ఉంది. ఆవలి వైపు అక్కడ అడవిలో రేగిపళ్ళు చక్కగా ఉన్నాయి. రేగిపళ్ళు బాగా పండి ఉన్నాయి. ఎలుగుబంట్లు చాలా ఇష్టంగా తింటూ ఉంటాయి ఈ రేగిపళ్ళని. ఆ విషయం వేటగాడికి తెలుసు. అందుకని అక్కడ కాపలా కాశాడనమాట ఈ రేగిపళ్ళని తినే వెలుగుబంట్లని వేటాడటం కోసం. అయితే ఒక చిన్న ఎలుగుబంటి ఈ వైపు నుండి ఆ సన్నని బాటకుండా అవతల వైపు పోతుండడం గమనించాడు. అయితే తుపాకీ పేల్చాడు అనుకోండి, ఆ పిల్ల ఏమవుతుందంటే లోయలో పడిపోతుంది, తీసుకోవటం కష్టం దాన్ని. అందుకని మౌనంగా పురోగమిస్తున్నాడు ముందుకు. తర్వాత దూరదర్శనం పెట్టి చూశాడు, అంటే టెలిస్కోప్ని పెట్టి. అటేపు నుంచి ఆ లోయలోనే ఆ సన్నని బాటలో అవతల వైపు నుంచి ఒక పెద్ద ఎలుగుబంటి వస్తుంది. ఇది కూడా గమనించాడు బోయబడు. అప్పుడు అనుకున్నాడు, చాలా సన్నని దారి, ఒక పక్కనేమో చిన్న ఎలుగుబంటి ఇటు నుంచి పెడుతోంది, అటు నుంచి ఒక పెద్ద ఎలుగుబంటి వస్తుంది, ఈ రెండు దారి కోసం పోట్లాడుకుంటాయి అని అనుకున్నాడు. కానీ ఇద్దరు వ్యక్తులు ఒక్కసారిగా నడవటానికి వీళ్ళని సన్నబాట అని చెప్పుకున్నాం, ఒక్కరు వెళ్ళటానికి దోగుందని చెప్పుకున్నాం కదా. ఒకడు వెనుక తిరిగితే కానీ రెండో వాడికి దారి దొరకదు అనమాట అక్కడ. అప్పుడు ఏం చేస్తాయో అని తదేక ధ్యాసతో చూస్తూ ఉన్నాడు. పోనీ ఒకదాన్ని పేల్చేస్తే ఆ దానికి రెండోదిలో లోయలో పడిపోతుంది, తప్పదు అనుకుంటూ మార్గం లేకుండా అలాగే చూస్తూ ఉన్నాడు. అంతలోనే ఆ బొల్లోకాలు రెండు ఒకదానికొకటి ఎదురైనాయి, అలా నిలిచిపోయినాయి. మరి వాటి ఏ జీవికైనా వాటి భాష ఉంటుంది కదా, మరకమల్లే మాటలు రాకపోయినా వాటి సైగలు, వాటి భాషలు, వాటి ధ్వనులు వాటికి తెలిసి ఆ ధ్వను ఏం మాట్లాడుకున్నా వీడికి తెలియదే. కానీ 5 నిమిషాల్లో ఆ ధ్వనులు ఆగిపోయినాయి, ఆ రెండు బల్లుకాలు మాట్లాడుకున్న సైగలు మాటలు. వేటగాడు చూస్తూనే ఉన్నాడు, ఏమిటబ్బా సైగలు ఆగిపోయినాయి, ఈ మాటలు ఆగిపోయినాయి వాటి అని. ఆ పెద్ద ఎలుగుబంటి ఏం చేసిందంటే ఇక కూర్చుండిపోయింది. అలా చిన్నది ఏం చేసిందంటే దాని మీద నుంచి ఎక్కింది, ముందుకు వెళ్ళిపోయింది, అంటే దాన్ని దాటుకుని వెళ్ళింది అనమాట దాని మీద. అప్పుడు పెద్ద బల్లోకం లేచి నిలబడింది. అది ఇటు రావాలి కదా, ఈ చిన్న ఎలుగుబంటి ఏమో దాని మీద ఎక్కి అటు నుంచి అటు దాటి అటు వెళ్ళిపోయింది అవతల వైపుకి. ఈ పెద్ద ఎలుగుబంటు లేచి నుంచుని అవతల వైపుకు వచ్చేసింది. అబ్బా, ఎంత తెలివిగా వ్యవహరించినా ఈ రెండు తెలుగుబంట్లు, అరే మూర్ఖులమైన మానవులమే పరస్పరం కలహించుకుంటూ ఉంటామే, అవి ఎంత సమన్వయంగా తమ దారిని తాము ఏర్పాటు చేసుకున్నాయి అని ఇక తుపాకీ పేల్చకుండా స్వగృహానికి వచ్చేసాడు. ఆ తరువాత మానేశాడు, వేట కూడా మానేశాడు. అంటే ఈ తెలివిగల భల్లూకం కథలో మనకి ఏమి చెప్పిందంటే, సత్సాంగత్యం 3నైనా చక్కబరుస్తుంది అని చెప్పాడు అనమాట. ఇందాకటిది మనం చదువుకుంది అది సత్సాంగత్య ఫలమే, దీంట్లో కూడా అదే. అది ఇందాక చిలుకల కథలో చెప్పుకున్నాం కదా, అలాగే ఇక్కడ కూడా అనే ఇప్పుడు ఏం చేసినాయి, రెండు తెలివిగల భల్లూకాలు చక్కగా సమన్వయంగా ఒక మంచి స్నేహంతో రెండు ఒకదాన్ని ఒకటి దాటుకుని వెళ్ళి చక్కగా ఎవరి గమ్యాన్ని చేరిని. దాన్ని చూసిన బోయబడికి కూడా, ఓహో మనం కూడా మంచి వాళ్ళతో స్నేహం చేస్తే మనం కూడా మంచి వాళ్ళంగా తయారవుతాం, కాబట్టి మనం వేట మానేద్దాం, ఇంకా మంచి వాళ్ళతో స్నేహం చేద్దాం అనుకున్నాడు. కాబట్టి సత్సాంగత్యం ఎప్పుడు కూడా మూడుని కూడా మంచివాడిగా మారుస్తుంది అని ఈ కథ సారాంశం. స్వస్తి.